సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి మామూలుగా ఇప్పుడు నాగలోకం కానీ లేకపోతే నాగుల గురించి మాట్లాడినప్పుడు కూడా సుబ్రహ్మణ్య స్వామి అధిపతి అని చెప్పేసి వింటూ ఉంటాం. అంటే ఒక మనకి మన నిత్య జీవితంలో ఎదుర్కొనే ఆర్థిక సమస్యలే కానీ లేకపోతే ఇంకా ఏదన్నా ఒక అధికారం గురించి కానీ ఇలా ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధించండి అని అనేసి చెప్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అనేది చాలా తక్కువైపోయింది మన సైడ్ చూసుకున్నట్టయితే. అది మళ్ళీ యథావిధిగా చేసుకోవాలి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవాలి అని అంటే కనుక మొదటి మెట్టు ఏంటి, ఏ విధంగా ప్రారంభించాలి అని? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనకి మొదటి మెట్టు అని అంటే ఏది పూజ ప్రారంభమై మొదటి మెట్టు. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రధానమైనటువంటి దేవతలు మొత్తం ఉన్నటువంటి దేవతామూర్తులలో ప్రధానమైన దేవతలు శివ పంచాయతనం అంటారు. శివ పంచాయతనం అనేటువంటి ప్రధానమైన దేవతామూర్తులు వీళ్ళు వివిధ రూపాల్లో ఉన్నారు. వాళ్ళ నుండి వచ్చినటువంటి రూపాన్ని ఆరాధించాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క కొత్త దేవత మనకు పుట్టుకొచ్చేటప్పటికి ఏమైపోతుందంటే పాత దేవతామూర్తులను మనము మర్చిపోతున్నాము, కొత్త దేవతామూర్తులు వెనక్కి వెళ్ళిపోతున్నాము. శివ పంచాయతనం అంటే ఇప్పుడు చాలామందికి తెలియదు. పోయింది శివ పంచాయతనం అనేది ఎక్కడో వెళ్ళిపోయింది. ఒక ఫ్రేమ్ లో దేవుళ్ళు అందరూ ఉంటారు, వాళ్ళని పెట్టేసుకుంటాం తప్ప ఇళ్లల్లో కూడా ఎందుకులే ఇంత పని చేసుకోలేము అన్న అంటే వెసులుబాటు లేకనో లేకపోతే తెలియకనో తెలియదు. కానీ రకరకాల కారణాలు ఉన్నాయమ్మా. కొంతమంది ఇళ్లలో విగ్రహాలు తెచ్చి పెట్టుకుంటారు. చాలా మందికి ఉన్నటువంటి అలవాటు ఏంది అని అంటే, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, చాలా మందికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే ఏదో క్షేత్రానికి వెళ్తారు, తీర్థయాత్రలకు వెళ్తారు, వెళ్ళగానే అక్కడ ఒక మూర్తి అద్భుతంగా కనిపిస్తుంది, కొనేసుకుంటారు. మన తీర్థయాత్రలకు వెళ్తున్నాడు. తీర్థయాత్ర స్థలం అంటే ఏంటి? దేవతాక్షేత్రం. ఆ దేవతాక్షేత్రంలో తిరుపతి వెళ్ళామనుకో, దేవతాక్షేత్రంలో మనం కొంటున్నటువంటి విగ్రహం వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి దేవతామూర్తి అనే మనం కొనుక్కున్నాం. అది ఆట బొమ్మ కాదు, దేవతామూర్తి అని మనం తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తర్వాత ఎక్కడో యూట్యూబ్లో ఎవరో చెప్తారు 3 అంగుష్ట ప్రమాణం కన్నా పెద్దగా ఉన్నటువంటి దేవతలను దేవుడి దగ్గర ఉంచి పూజించకూడదు అని అంటున్నాడు. ఏం చేస్తారు? దాన్ని తీసుకెళ్ళి షోకేస్లో పెడతారు. మరి షోకేస్లో పెట్టినప్పుడు అది బొమ్మ అనాలా, దేవతామూర్తి అనాలా? అది బొమ్మ కాదు, దేవతామూర్తి. మరి దేవతామూర్తికి ఏం జరగాలి? నిత్య ఆరాధన జరగాలి. అంటే అది దేవతామూర్తి అని మనం అనుకుంటున్నాము, మరి ఆరాధన ఎందుకు చేయడం లేదంటే అంగుష్ట ప్రమాణం కన్నా పెద్దగా ఉన్నదానికి పూజ చేయకూడదు, దానికి ఏదో నిత్య నైవేద్యం పుట్టాలని అన్నారు కాబట్టి తీసుకుపోయి పక్కన పెట్టేసేసిండ్రు. ఒక శిశువును పుట్టించిన తర్వాత ఒక దంపతులకు మొదటి సంతతి కలిగింది. అది 2 సంవత్సరాల వయసు, ఆ శిశువు 2 సంవత్సరాల వయసు రాగానే అనుకోకుండా ద్వితీయ గర్భం దాల్చింది, ద్వితీయ సంతతి కలిగింది. మొదటి సంతతిని షోకేసులో పెడతామా, పెంచుతామా? పోషించాలి, బాధ్యత. ఇద్దరిని పోషించాలి, ఇద్దరు మన సంతతే కాబట్టి పోషించాలి. మరి దేవతామూర్తిని అత్యంత ప్రేమతోని తిరుపతి వెళ్ళాం, వెంకటేశ్వర స్వామి అలవేలమంగా సమేత, పద్మావతి సమేత, శ్రీదేవి భూదేవి సమేత అని మనం తెచ్చుకుంటున్నాం. ప్రేమతోని భక్తితో మనం తెచ్చుకొని తీసుకొచ్చి గూట్లో పెట్టడం దేనికి? ఆ దేవతామూర్తుల యొక్క దేవతామూర్తి అనుకున్నప్పుడు దానికి నిత్య ఆరాధన లేనప్పుడు అది నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. దానివల్ల మనం ఇబ్బందులు పడుతున్నాం. నేను ప్రతినిత్యం పూజ చేస్తున్నా కూడా నాకు ఎందుకు ఇట్లా కలుగుతుంది అంటే ఇంత మూర్తి షిరిడి పోతే సాయిబాబాని తెచ్చుకుంటారు, శ్రీశైలం పోతే శివలింగాన్ని తెచ్చుకుంటారు, తీసుకొస్తారు, గూట్లో పెట్టేసేస్తారు. వాళ్ళకి పూజాది విధానాలన్నీ ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే అంగుష్టపరమైనటువంటి విగ్రహాలు తెచ్చుకుంటారు, వాళ్ళు దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకుంటారు. వారానికి ఒకసారి కడుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే, మగవాళ్ళకి పూజ చేసే అలవాటు ఉండదు చాలామంది ఇళ్లల్లో. వీళ్ళకి ఆడవాళ్లకు ఋతుక్రమం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే విగ్రహాలను వదిలేసేస్తారు. అది ఎంతవరకు ధర్మం? 4 రోజులు పూజ లేకుండా ఉండకూడదు కదా. పూజా విధానాన్ని సరైన విధానంలో పాటిస్తూ ఏ దేవతామూర్తినైనా సరే వాళ్లకు సంబంధించినటువంటి విధి విధానంలో గనక మనం ఉపాసన సేవ గనక మనం చేస్తే ఖచ్చితంగా దానివల్ల రావాల్సిన ఫలితాలు మనం పొందొచ్చు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన విషయానికి వస్తే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మూర్తిని మనం తెచ్చుకొని మన ఇంట్లో పెట్టుకుని ఆయనకు విధి విధానం ఉంటుంది. మీరు ఎక్కడైనా చూసినా కూడా మీకు స్వామివారికి సంబంధించిన సేవా విధానం అంతా కూడా ఉంటుంది. ఆ విధానం ప్రకారంగా కనుక మనం చేస్తే సరే. మనం ప్రత్యేకంగా ఇప్పుడే మొట్టమొదటిసారిగా మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మన ఇంట్లోకి తెచ్చుకుని పూజ చేస్తున్నాం ఉన్నప్పుడు సుబ్రహ్మణ్య షష్ఠి లేదా షష్ఠి లేదా మంగళవారం లేదా కృతికా నక్షత్రం ఈ రోజులలో మనం చూసుకుని కనుక ఆ దేవతామూర్తిని తెచ్చుకుని
మనం ఆరాధన ప్రారంభిస్తే ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి చర్చించినటువంటి దోషాలకు సంబంధించినటువంటి అన్నీ కూడా దోషాలు పోయేటటువంటి అవకాశం మనకు ఉంటుంది. అంటే ఇప్పుడు జాతకంలో కూడా కొన్ని నక్షత్రాలకి కొంతమంది దేవతల్ని ఆరాధించినట్టయితే కనుక అద్భుత ఫలితాలు వస్తాయి అని అంటారు. మరి అలా చూసుకున్నట్టయితే కనుక సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి మరి ఏ నక్షత్రము అనేది ఏదన్నా ఉందని అంటారా? వీళ్ళు ఈ నక్షత్రం వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల ఎవరైనా ఆరాధించవచ్చు, కానీ ఈ పర్టికులర్ నక్షత్రం వాళ్ళు ఆరాధించినట్టయితే ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఏ నక్షత్రం వాళ్ళు ఆరాధించినా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి, దాంట్లో సందేహించాల్సిన అవసరం లేదు. కానీ జాతకాన్ని కనుక మనం పరిశీలిస్తే కొన్ని చోట్ల కొన్ని నక్షత్రాల వల్ల కలయిక వల్ల జరగడం వల్ల వివాహం జరగకపోవడం, సంతతి కలగకపోవడం ఇలాంటి ఏవైనా ఉన్నప్పుడు ఏ దేవత ఆరాధన ఉంటుందో దాన్ని పరిశీలించి మనం ఆ దేవతామూర్తి ఆరాధన చేయాలి. అంటే అన్ని దేవతల స్వరూపము ఏదో ఒక దేవతామూర్తి, ఏదో ఒక గ్రహాన్ని దాని దోషపీడ పరిహారాన్ని చేసేటువంటి దేవతామూర్తులే. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆరాధిస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొందరు, హనుమద్ ఆరాధన కొందరు, లక్ష్మీనరసింహ ఉపాసన కొందరు, సీతారామచంద్ర స్వామి, గణపతి ఉపాసన, ఇలా ఎవరికి వాళ్ళు చేస్తుంటారు. అయితే జాతక దోషాలకు సంబంధించి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాల్సినటువంటి అవసరం వచ్చింది అని అంటే దాంట్లో ముఖ్యంగా మనం వివాహానికి సంబంధించింది ఒకటి చూసుకోవచ్చు. అంటే వివాహ పొంతంలో కనుక మనకి ఇబ్బంది కలుగుతుంది అని అనుకున్నప్పుడు, వివాహం కుదరడానికి ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు జాతకాన్ని పరిశీలించిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల వివాహం కూడా జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు కూడా తమిళనాడులో ఉండే 6 ప్రదేశాలు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి ఆయన వెళ్ళేసి వచ్చారు. దాని తర్వాత అసలు నేను ఈ టాపిక్ తీసుకోవాలి అనుకున్నప్పుడు కూడా చూసింది ఏంటంటే, నేను మొదట్లో అడిగినట్టుగా అధికారం గురించి కానీ లేకపోతే ఐశ్వర్యం గురించి కానీ, ప్రత్యేకంగా ఎప్పుడు వివాహాలు లేకపోతే అనారోగ్య సమస్యల గురించి మనం మాట్లాడుకుంటాం, కానీ ఆ 6 క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అత్యంత పవర్ఫుల్ అని చెప్పేసి విన్నాం. ఏంటి దానికి సంబంధించిన రహస్యం ఏంటి అసలు? ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు రాజకీయానికి సంబంధించినటువంటి చాలా దేవాలయాలు, ఇంకా కొన్ని దేవాలయాలు రాజకీయ నాయకులకు ప్రత్యేకంగా ఏదో గణపతి దేవాలయం కూడా ఉంది. అది ఈ మధ్యనే విన్నాను. ఆ గణపతి దేవాలయం వెళ్ళినా కూడా రాజకీయ నాయకులకి మంచి ఉన్నతమైనటువంటి స్థానం లభిస్తుంది అని కూడా విన్నాను. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వల్ల కూడా అధికార ప్రాప్తి కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆరాధించారనే విషయాన్ని కనుక మనం గమనిస్తే, ఆరాధన చేయడం వల్ల రాజకీయ యోగం పట్టలేదు ఆయనకి. రాజకీయ యోగం పట్టిన తర్వాత ఆరాధన చేశారు. కానీ రాజకీయ నాయకులు ఎవరి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నట్టుగా అక్కడ ఉన్నట్టు ఆ ప్రాంతంలో ఉన్న క్షేత్రానికి సంబంధించిన ప్రత్యేకతని గమనించి అక్కడికి వెళ్ళినప్పుడు దానికి సంబంధించిన సంకల్పోక్త ప్రకారంగా కనుక మనం ఆరాధన చేస్తే ఖచ్చితంగా మన సంకల్పం నెరవేరేటటువంటి అవకాశం ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలలో ఉండేటువంటి ఏ క్షేత్రమైనా కూడా అలా కావాలి. సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రంలో కూడా దీనికి సంబంధించినటువంటి ఆరాధన చేయడం వల్ల మనకి అధికార ప్రాప్తి కలిగేటువంటి అవకాశం కూడా మనకు కనపడుతుంది. అంటే ఆ దేవాలయం ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత. అంటే 6 దేవాలయాలు ఎందుకు నిర్మాణం జరిగిందని మనం షణ్ముఖుడు అనుకున్నాం. ఒక్కొక్క ముఖానికి సంబంధించినటువంటి ఒక్కొక్క భాగాన్ని అలా దేవాలయ నిర్మాణం అది చేయడం జరిగింది. కాబట్టి ఒక్కొక్క క్షేత్రం ఒక్కొక్క ప్రత్యేకతను సంతరించుకుని ఉంది కాబట్టి ఆ క్షేత్రానికి వెళ్ళినప్పుడు దానికి సంబంధించిన ప్రత్యేక సంకల్పోక్త ప్రకారంగా మనం అక్కడ సేవా కార్యక్రమం నిర్వహిస్తే దానికి సంబంధించిన ఫలితాన్ని మనం పొందవచ్చు. దాంట్లో అధికారం అనుకోవచ్చు, ఇతరత్ర ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కలిగినా కూడా మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించవచ్చు. ఇక్కడ కుజుడికి మళ్ళీ రిలేటెడ్ కాబట్టి రుణానికి సంబంధించినటువంటిది, రుణం కలిగించేటటువంటి వాడు అంగారకుడు. అంగారకుడు అంటే కుజుడు సృష్టికర్త సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బంది తొలగించేటటువంటి అవకాశం మనకు కనపడుతుంది. కాబట్టి ఆర్థికపరమైన ఇబ్బందిని కూడా తొలగించడంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా ఒక భాగం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రుణ విమోచన కలగాలన్నప్పుడు మనం కుజుడితో పాటుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రధానంగా చేస్తూ కుజుడి ఆరాధన కూడా మనం చేస్తే మనకు ఆర్థికపరమైన ఇబ్బంది తొలగిపోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది.